శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీ పంచమి విశిష్టత. మాఘశుద్ధ పంచమిని సరస్వతీ జయంతిగా ఆరాధించటం అనేది పురాణాలలోనూ ఇతర శాస్త్రాలలోనూ కనబడుతున్నటువంటి అంశం. దీనికే వసంత పంచమి అనే వ్యవహారం ఉన్నది. శాస్త్రరీత్యా దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు సరస్వతీదేవి ఆవిర్భావ దినంగా దేవీ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం కూడా ప్రస్తావిస్తున్న అంశం. పరమ పురుషుని యొక్క వదనం నుంచి సరస్వతీదేవి ఆవిర్భవించింది అని కథ. జగతి అంతటికి కారణమైన పరమేశ్వరుడు విరాట్ పురుషుడు. ఆయన యొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానముల స్వరూపమే సరస్వతి. వాక్ శుద్ధి, జ్ఞానాధిష్టాత్రి. మనకు ఒక పని చేయడానికి వాక్కు, బుద్ధి, జ్ఞానం ఎలా కావాలో సృష్టి స్థితి లయలు చేయడానికి పరమేశ్వరునికి కూడా వాక్కు, బుద్ధి, జ్ఞానం ఉంది. ఆయనకున్న ఈ శక్తిని మనం సరస్వతిగా ఉపాసిస్తున్నాము. ఆ సరస్వతి పంచమి నాడు విరాట్ పురుషుడి నుంచి ఆవిర్భవించింది జగన్మాత. ఈరోజు సరస్వతి ఆరాధన అత్యంత ప్రశస్తిగా ఉన్నది. కేవలం భూలోక మానవులు మాత్రమే కాకుండా దేవలోకంలో కూడా సరస్వతీదేవిని ఆరాధిస్తారు అని దేవి భాగవతం చెప్తోంది. సరస్వతీదేవి ఆవిర్భావ దినంగా ప్రతివారు, అందున విద్యార్థులు, పెద్దవారు అందరూ కూడా వివిధ విధాలుగా పూజించాలని శాస్త్రం చెబుతున్న విషయం. సరస్వతి ఉపాసనకి చాలా మంత్రాలున్నాయి. ఆగమాలు అని ఈ మంత్రశాస్త్రానికి మరో పేరు. ఈ ఆగమాలలో రకరకాల సరస్వతి రూపాలున్నాయి. సర్వశుక్లా సరస్వతి, నీల సరస్వతి, అరుణ సరస్వతి, ఇలా వివిధ విధానాలైన సరస్వతి రూపాలు, మంత్రాలు ఉన్నాయి. వివిధ ప్రయోజనాల కోసం వివిధ మంత్రాలు చెప్పబడుతున్నాయి. వాటిలో కొన్ని జ్ఞానవృద్ధికి చెప్పబడినవి అయితే కొన్ని ఐశ్వర్య సిద్ధికి చెప్పబడినాయి. బీజాక్షరాలు మాత్రం సరి అయిన గురువు ద్వారా సరి అయిన పద్ధతిలో ఉపదేశం పొంది చేయాలి తప్ప పుస్తకాలు చూసో, టీవీలో చూసో, మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో చూసో చేయరాదు. ముఖ్యంగా సరస్వతి ప్రతినామము ఒక మంత్రమే. అందులో శ్రీ సరస్వత్యై నమః అనే ఈ మంత్రం చాలా గొప్పది. ఈ శ్రీకారంలో చైతన్యమంతా ఉంది. అంతేకాక ఈ శ్రీ ముగ్గురమ్మలకు వర్తిస్తుంది. ఇది కాకుండా దేవి భాగవతంలో ప్రారంభంలోనే 24 అక్షరాలు 3 పాదముల ఒక మహామంత్రం ఉన్నది. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాల చొప్పున ఉంటుంది. ఇది గాయత్రి మంత్రంతో సమానమైనది. బుద్ధి శక్తిని పెంచుతుంది. సరి అయిన నిర్ణయాన్ని, ఆలోచనని ఇచ్చి అది సాఫల్యం అయ్యేటట్లు చేస్తుంది. అలాంటి మంత్రం వ్యాసదేవుడు మనకిచ్చారు. ఇది అందరూ పఠించవచ్చు. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. అమ్మవారు సర్వ చైతన్య స్వరూపిణి. నిర్వచనంలోనే దేవి యొక్క తత్వాన్ని
అద్భుతంగా చెప్పారు వ్యాసదేవులు. సృష్టిలో ప్రతిదానికి చైతన్యం ఉంటేనే కానీ ఏమీ చేయలేము. చైతన్యమే చైతన్యమే సరస్వతీదేవి. విశ్వమంతా వ్యాపించిన సర్వ చైతన్య స్వరూపిణి. విశ్వానికి ముందే ఉంది కనుక ఆద్య జ్ఞాన స్వరూపిణి కనుక విద్య అటువంటి సరస్వతిని ధీమహి అని ధ్యానిస్తున్నాము, ఉపాసిస్తున్నాము. ఆ సరస్వతీదేవి బుద్ధిం యా నః ప్రచోదయాత్, మా యొక్క బుద్ధులను ప్రేరేపించే తల్లి. సంపూర్ణమైన మంత్రంగా భావించి అందరూ జపించవచ్చు. దీనికి గురూపదేశాలు అవసరం లేదు అని గురువులు చెప్తూ ఉంటారు. అమ్మవారు మనకి ఉపదేశించారు అని భావించి పఠిస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మనకి పురాణాలు ఇత్యాదులు వచ్చిన తర్వాత సామాన్య జనులకు కూడా భగవదారాధన సౌలభ్యంగా అందించడం కోసం ఒకే భగవతత్వాన్ని వివిధ రూపాలతో వివిధ నామాలతో ఉపాసించడం వస్తూ ఉన్నది. విశ్వంలో ఒకటే పరమేశ్వరుడు, ఆయన యొక్క శక్తి. శక్తి వివిధ విధాలుగా కనపడుతోంది కనుక ఆ శక్తి సరస్వతి నామం అనగానే అందరికీ విద్యాది దేవత గుర్తు వస్తుంది. కానీ గాయత్రి, సావిత్రి, సరస్వతి అనేది వేదమాత యొక్క నామంగా వేదం తెలుపుతుంది. ఇవి కాక భారతి, బ్రాహ్మి ఇత్యాది పేర్లు ఉన్నాయి. ఈ వేదమాత ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యాకాలంలో సరస్వతిగాను ఉపాసింపబడుతుంది. 3 పేర్లు ఉన్నప్పటికీ శక్తి మాత్రం ఒకటే. ఆ శక్తి సంధ్యాశక్తి, ప్రాణశక్తి, జ్ఞానశక్తి. గాయత్రి గయాన్ త్రాయతే ఇది గాయత్రి అనగా ప్రాణములను రక్షించేటువంటి శక్తి. సావిత్రి అంటే సృష్టికారక శక్తి. సరస్వతి అంటే ప్రవాహశీలిని శక్తి అయిన శక్తి. జ్ఞానం ప్రవాహ రూపంలో ఉంటుంది. శక్తి యొక్క లక్షణమే ప్రవాహం. ఉదాహరణకు ఒక రాగి తీగను తీసుకొని విద్యుత్తును దానికి అనుసంధానం చేస్తే వెంటనే విద్యుత్తు ఆ తీగ అంతా ప్రవహిస్తుంది. అదే ప్రసరణ శక్తి. ఇందులో ప్ర ఉపసర్గ, సరణ అనగా వ్యాపించుట. దీపం వెలిగిస్తే కాంతి ఎలా వ్యాప్తిస్తుందో పరమేశ్వరుని శక్తి ప్రాణశక్తిగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. శరణ శీలత్వాత సరస్వతి, శరణ శీలత్వాత సరస్వతి. అలా ప్రాణశక్తిగా వ్యాపించిన తల్లిని సరస్వతి అంటారు. వేదమునందు సరస్వతి నామానికి ప్రాణశక్తి సరస్వతి అనే మాట ఉన్నది. ఈ అనంత విశ్వంలో నిరంతరం ప్రసరిస్తూ ఉన్నదో ఆ ప్రాణశక్తి సరస్వతి. ప్రపంచంలోని ప్రాణాలను కాపాడుతుంది కనుక గాయత్రి. సృష్టికి కారణం కనుక సావిత్రిగా పిలువబడుతోంది. త్రిసంధ్యలలో 3 పేర్లతో పిలుచుకున్నటువంటి ఏకైక వేదమాతే సరస్వతి. అమ్మవారి నవరాత్రులు ముఖ్యంగా 2 వస్తాయి. ఒకటి వసంత నవరాత్రులు, రెండవది శరన్నవరాత్రులు. శ్రీ విద్యా శాస్త్రపరంగా సంవత్సరంలో ఇంకో 2 నవరాత్రులు ఉన్నాయని తెలుస్తోంది. మాఘ శుద్ధ పాడ్యం నుంచి 9 రోజులు పాటు చేసే నవరాత్రులను శ్యామల నవరాత్రులు అంటారు. లలితా సహస్రంలో మంత్రిని దేవత అని మనకి ప్రస్తావన కనపడుతుంది. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. మంత్రిని దేవియే శ్యామలాదేవి. ఈమె జ్ఞానశక్తికి అధిష్టాన దేవత. ఇచ్ఛాశక్తి. లలిత జ్ఞానశక్తికి శ్యామల, క్రియాశక్తి వారాహి. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో శుక్ల పంచమి నుంచి నవమి వరకు చేస్తాం. మాఘ శుద్ధ పంచమి
శ్యామల నవరాత్రుల్లో భాగంగా వస్తుంది. జ్ఞానము ఇత్యాదులు కావాలంటే ఈ నవరాత్రులు చేయటం శ్రేష్టం. ఈ నవరాత్రుల మధ్యలో వచ్చే పంచమిని మనం సరస్వతి ఆరాధనకు చెప్పుకుంటాం. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం యొక్క ప్రాధాన్యం పూర్ణ పరాశక్తి ఆరాధనకి ప్రధానంగా చెప్పబడుతున్నాయి. సాధారణంగా మన హిందూ సంప్రదాయంలో భగవత్ శక్తిని నామరూపాలతో ఆరాధించడం కనపడుతుంది. అది క్రమంగా విగ్రహాలు, శిల్పాలు ఇత్యాది రూపాల్లో వచ్చి భగవంతుడు మరింత దగ్గరయ్యాడు మనకి. మన సంస్కృతిలో ఉపాసన అని గొప్ప మాట ఉన్నది. నిజానికి మన మతానికి ఏదైనా పేరు పెట్టాలంటే ఉపాసనా మతం అనేది సరైనది అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం కవి సామ్రాట్ విశ్వనాథ వారు కూడా చెప్పారు. ఈ విధానానికి వచ్చేసరికి భగవంతుని అనేక రూపాల్లో ఆరాధిస్తున్నాం. సాధారణంగా మన హిందూ సంప్రదాయంలో భగవత్ శక్తిని నామరూపాలతో ఆరాధించడం కనపడుతుంది. అది క్రమంగా విగ్రహాలు, శిల్పాలు ఇత్యాది రూపాల్లో వచ్చి భగవంతుడు మరింత దగ్గరయ్యాడు మనకి. మన సంస్కృతిలో ఉపాసన అని గొప్ప మాట ఉన్నది. నిజానికి మన మతానికి ఏదైనా పేరు పెట్టాలంటే ఉపాసనా మతం అనేది సరైనది. ఉపాసన కానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసన ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని శాస్త్రం చెబుతుంది. నామరూపరహితమైన పరబ్రహ్మము ఉపాసకుల సౌకర్యం కోసం వివిధ నామరూపాలతో ఉన్నది. ఇవి మనం కల్పించుకునే కొన్నవి కావు. మహర్షులు తపస్సుతో దర్శించినవి. వారు దర్శించి చెప్పిన వాటిని మనం ధ్యానించి ఉపాసన చేస్తున్నాం. మహాశక్తిని విద్యాది దేవతగా చూసినప్పుడు హంసవాహన అనే భావన మనకు ప్రసిద్ధంగా ఉన్నది. అలాగే ఉపాసనా శాస్త్రంలో నెమలి వాహనంపై కూర్చోవడం ఉన్నది. నెమలి వాహనం కల దేవతలు గణపతి, కుమారస్వామి, సరస్వతి ముగ్గురు కనపడతారు మన శాస్త్రంలో. సింధురాసురుడు అనే రాక్షసుని సంహరించడం కోసం మహర్షులందరూ గణపతి ఆరాధన చేస్తే దివ్య రూపంతో ఆవిర్భవిస్తాడు. ఆ సమయంలో మహర్షులందరూ యజ్ఞం చేసి యజ్ఞఫలంగా అగ్నిహోత్రం నుంచి దివ్యమైన నెమలిని సృజిస్తారు. ఆ నెమలి అద్భుతమైన పింఛముతో వచ్చి గణపతికి వాహనం అవుతుంది. అప్పుడు గణపతికి మయూరేశ్వరుడు అని పేరు వచ్చింది. పూణే దగ్గర మోర్గావ్ అనే ఊరిలో ఈ పేరుతో గణపతి ఉన్నాడు. గణపతి బప్పా మౌర్య అంటూ ఉంటాం. మౌర్య అంటే మయూరేశ్వరుడు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి, సరస్వతీ దేవికి మయూర వాహం ఉన్నది అని చెప్తారు. వీటిలో కొన్ని తత్వ సంకేతాలు ఉన్నాయి. అలాగే హంస విచక్షణకు సంకేతంగా భావిస్తుంది మన సంస్కృతి. పాలు నీళ్లు కలిపి పెడితే పాలను మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెడితే హంస. అలాగే మనకు విద్య వల్ల కలగవలసింది వివేకం. వివేకం అంటే చెడును విడిచి మంచిని స్వీకరించి ఆ మంచిని మనలో పెంచుకుని పెంపొందించాలి. విచక్షణ అనేది చాలా ప్రధానం. విచక్షణ మీద విద్య ఆధారపడి ఉంటుంది. హంస మీద అమ్మ కూర్చుని ఉంటుంది. ఇది అద్భుతమైన సమన్వయం మనకి శాస్త్రంలో కనిపిస్తుంది. యోగ శాస్త్రంలో శ్వాసకు హంస అని పేరుంది. ఊపిరులను హంసలు అంటారు. నెమలి వేదశాస్త్రంలో చిత్రాగ్నిగా చెప్పారు. యజ్ఞంలో ఉపయోగించబడే అగ్నిని చిత్రాగ్ని అని సంబోధించడం వేద సంస్కృతిలో కనపడుతోంది. చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం. అనేక రంగుల్లో కూడి ఉన్న కాంతి శక్తి అగ్నిస్వరూపం. ప్రకృతి యొక్క పరిమాణాల్లో వివిధ రంగులతో కూడుకున్న నెమలిగా చెప్తారు. అందుకే ఇది కాలాగ్ని, యజ్ఞాగ్నిగా పరిగణింపబడుతూ ఉంటుంది. మయూర వాహనంపై ఉన్న అమ్మవారు యజ్ఞ ఫలప్రదాయిని, యజ్ఞస్వరూపిణి. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి
అని సరస్వతి సూక్తంలో ప్రథమ మంత్రం. యజ్ఞము ద్వారా ఆరాధింపబడు సరస్వతి మాకు వివిధములైన అన్నములను ప్రసాదించుగాక. అంటే మన తెలివితేటలే మనకు అన్నం పెడతాయి. ఏ కర్మ చేసినా విఘ్న సమాప్తి కోసం గణపతిని ప్రార్థించి వెంటనే సరస్వతిని ప్రార్థిస్తాం. వాగ్దేవత మన శ్వాసలో సంచరించే బ్రహ్మస్వరూపాన్ని హంసవాహనంగా చెప్పారు. ఏ దేవతానుగ్రహం కావాలన్నా ఉండవలసింది నిష్కపటమైన భక్తి, శ్రద్ధగా చేసే ఆరాధన. అలాగే సరస్వతి ఆరాధకులు సాత్వికమైన ప్రవృత్తి కలిగి ఉండాలి. సరస్వతి తత్వమే శుద్ధ సత్వగుణం. మాట్లాడే మాట ఎదుటివారిని ఆందోళనకు, ఉద్రేకానికి గురి చేయరాదు. ప్రియంగా, హితంగా, సత్యంగా, మితంగా మాట్లాడాలి. స్వాధ్యాయం చేయాలి అంటే పెద్దలు రచించిన ఉత్తమ గ్రంథాలు పఠించాలి. దివ్యమైన శబ్దములు మన నోటితో పలకాలి. నిరంతరం నియమంగా ఆరాధన చేయాలి. తామసిక పదార్థాలు విసర్జించాలి. మితంగా తీసుకోవాలి. అది కూడా అమ్మవారికి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలా చేస్తూ సాధన చేస్తే ప్రసాద భక్షణం వల్ల శరీర శుద్ధి, మనశుద్ధి ఏర్పడితే వాక్ నిగ్రహం వల్ల త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. అలాంటి శుద్ధితో, శ్రద్ధతో అమ్మను ఆరాధిస్తూ సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపించితే శీఘ్రమైన ఫలం తప్పకుండా కలుగుతుంది. వరవీణ మృదుపాణి వనరుహలోచనురాణి సురుచిరమం వరవేణి సురనుత కళ్యాణి నిరూపమ శుభగుణలోల నిరత జయా ప్రదశీల వరదాభయ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజ సను జనని జయ 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 రే రే. శ్రీ సరస్వతి నమః. శ్రీమాత్రే నమః.